ఇగో ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ఇది ఒక పెద్ద బోగస్ యూనివర్సిటీ. దీని గత ప్రభుత్వము యూనివర్సిటీ కింద జమ కట్టాలని చెప్పి విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసిన యూనివర్సిటీ గురునానక్ యూనివర్సిటీ. గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలపకుండానే వీళ్ళు యూనివర్సిటీ తీసుకున్నారు. సో ఒక 7-8 యూనివర్సిటీలు కేసీఆర్ పేషీలో పెట్టిండ్రు సంతకం పెట్టాలని చెప్పి. సో కేసీఆర్ అప్పుడు చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టిన తర్వాత గవర్నర్ తమిళసాయి దగ్గరకు పంపించారు. అందుకే కదా తమిళసాయి మీద వీళ్ళు ఏడుపుండే. సో తమిళసాయి దగ్గరకు పంపించి తమిళసాయి ఆమోద ముద్ర వేయాల్సిందే యూనివర్సిటీస్ మీద అన్నారు. ఆవిడ అన్నీ చూసుకున్నాకనే వేస్తా అని చెప్పి వేయలే ఆమోద ముద్ర. వేయకపోతే వీళ్ళు యూనివర్సిటీ అయిపోయిందని చెప్పి దొంగ అడ్మిషన్స్ తీసుకున్నారు. ఎవరు? గురునానక్ యూనివర్సిటీ వాళ్ళు దొంగ అడ్మిషన్లు తీసుకున్నారు. సో దాని ద్వారా ఏమైంది? పిల్లల భవిష్యత్తు కానరాసేసారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ధర్నా చేశారు. పైసలు వాళ్ళు యూనివర్సిటీ అనుకొని పాపం జాయిన్ అయ్యిండ్రు. తర్వాత ఏమైంది? వాళ్ళ క్లాసెస్ లేవు, యూనివర్సిటీలో ఏం లేవు. సో గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి. సో చాలా రభస. మళ్ళీ వీళ్ళు పెద్ద దందా. దయచేసి గురునానక్ యూనివర్సిటీని నమ్మకండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా. గతంలో కూడా ఈ యూనివర్సిటీ గురించి చెప్పినా, ఇప్పుడు చెప్తా ఉన్నా. ఓకే, విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని ప్రభుత్వం, స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు, బీటెక్ పూర్తయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం, ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి. బీటెక్ చదివిన పిల్లలు ఫీజులు కట్టాలంటే చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్లు రావాలా? గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవట్లే. మళ్ళీ వచ్చి యూత్ డిక్లరేషన్లు అంటారు. ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. మరి ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్? ఎలక్ట్రిక్ బైక్స్ పక్కన పెట్టు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండానట 10వ తరగతి చదివినోడికి 10,000, ఇంటర్ చదివినోడికి 25,000, డిగ్రీ చదివినోడికి 50,000, పీజీ చేసినోడికి ₹1,00,000 అంటివి కదా. మరి గది కూడా లేదు, గాలికి వదిలేసినారు. మరి ఎమ్మెల్సీగా పట్టభద్రుల గురించి గెలుచుకొని ఎంజాయ్ చేస్తుడు తీర్మానం మళ్ళన్న. మరి నువ్వు ఎమ్మెల్సీవా లేకపోతే ఏంది? నువ్వు విద్యార్థుల తరపున మాట్లాడాలా, నిరుద్యోగ తరపున మాట్లాడాలా? ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నప్పుడు పట్టభద్రుల గురించి మాట్లాడాలా? మరి ఇవన్నీ మళ్ళీ నాకు కనబడవా ఏందో నాకు అర్థం కావు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, ఎందుకు నువ్వు మళ్ళీ ఎదురుపోతున్నావు? మళ్ళన్న సంగతి నీకు తెలియదు, పెద్ద క్రిమినల్ వెనకాల ఎవరినన్నా గూండాలను పెట్టి కొట్టిపిస్తాడు, లేకపోతే హిజ్రాలు ఎవరినన్నా కొట్టిపిస్తారు అన్నాడు. నా దృష్టిలో హిజ్రాలు దైవత్వంతో సమానం. ఒకవేళ వాళ్ళు కొడితే దేవుడే కొట్టిండు అనుకుంటా. నేను చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మల్లన్న గాడుకో ఎల్లన్న గాడుకో ఎవరికి నేను ఎప్పటికీ భయపడను. నేను చెప్పేది అదే ఇక్కడ. సో పాపం మా పెద్ద మంచి జాగ్రత్త, ఒకదాన్ని ఎక్కడ కోకు 3-4 ఉండ అంటారు. కానీ నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను ఒక్కదాన్ని చాలు. ఇంతకుముందు డైలాగ్ ఒకటి ఉండే, వంట చేసుడే కాదు వంట చేసే గంటతో గుద్ది చంపుతా అని చెప్పి, మోసేతో గుద్ది చంపుతా అని. నాకు ధైర్యం చాలా ఎక్కువ. నేను ఎక్కడికి పోయినా నా వెంబడి పెప్పర్ స్ప్రే ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ కొట్టాలో మంచి డిఫెన్స్ క్లాసెస్ నేర్చుకునేటోళ్ళం. మాకు బి వస్తుంది. నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. అర్థమైందా? సో అట్లాంటి తాటాకు షప్పులకు నేను భయపడా. మళ్ళనట గ్రౌడీల్ని పెట్టి కొట్టిపిస్తాడట, గూండాలను పెట్టి కొట్టిపిస్తాడట, అవసరమైతే హిజ్రాలను రంగంలో దింపి బయట అవమానిస్తాడట. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ఈ అవమానాలు పట్టించుకుంటామా? వెనకాల భగవంతున్నాడు, అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నాయి మా పైన. సో ఏదైనా దేనికైనా సిద్ధం. ఒకవేళ అవమానం కావాలని చెప్పి నా తలరాతలో రాసి ఉంటే డెఫినెట్గా అవమానపడతా. కానీ మళ్ళా తిరిగి పులిలక్క ఇంకా తిరగబడతా. అక్కడితో అయిపోదు కదా నా జీవితం, మళ్ళీ కొత్త ఫేస్ మొదలవుతుంది. సో ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ధైర్యంగా ముందరకు పోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ముందుగా అందరు అమ్మాయిలు చేయాల్సింది ఏంటంటే పెప్పర్ స్ప్రేలు బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా అంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? ₹60, ₹70 ఉంటుంది. కానీ చాలా ఉపయోగపడుతుంది పెప్పర్ స్ప్రే. ప్రతి ఒక్క అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రేలు తప్పనిసరి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎవ్వరు కూడా మేము భయం అనే నా హిస్టరీలో లేదురా నాయన అంటే మళ్ళీ ఇట్లా భయపడతారు. కానీ దేనికి కూడా భయపడం. మళ్ళీ నా బాధితులందరూ కూడా వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. సో రేపో ఎల్లుండో కొన్ని ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం దాని గురించి. సో ఏదైతే అది అయింది. రంగంలోకి దిగిన తర్వాత సావో రేవో తేల్చుకోవాలి తప్పదిగా. వెనకడికి వేస్తే ఎట్లా, ముందడిగే వేయాల. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ గురునానక్ ఇన్స్టిట్యూట్స్ని నమ్మకండి. పెద్ద బోగస్. అది వెనకాల మొత్తం దందాలే.
సో ఫీజులు కట్టనందుకు వీళ్ళని బ్లాక్మెయిల్. మరి ప్రభుత్వం మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఒక రకంగా ప్రభుత్వం కూడా. మీరు డబ్బు లేకపోతే స్టూడెంట్స్ ఏం చేస్తారు? సో వాళ్ళ సర్టిఫికేట్లను పెట్టుకొని బ్లాక్మెయిల్ దందా చేస్తుండా. వాళ్ళ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్లు అమ్ముకుంటాడో మాకే తెలుసు గురునానకోడు. అసలు ఆ భూమియే కబ్జా భూమి గురునానక్ది కాలేజ్ది. ఇక అవన్నీ మాట్లాడితే మళ్ళీ చరిత్రలోకి పోవాలి, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. సో సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటే కనుక ఈ స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ని దీని నుంచి బయటపడేయండి. వాళ్ళు ఎంటెక్ కౌన్సిలింగ్ సీట్లకు పోవాలంటే బీటెక్ సర్టిఫికెట్లు పట్టాలి. వీళ్ళు ఫీజు కడతలేరు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి తెలంగాణలో లేకుండా చేస్తారా గురునానక్ని? గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీతి నిజాయితీ మానవత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా. గురునానక్ ఇన్స్టిట్యూట్ని లేకుండా చేయి, స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిందని సీజ్ చేయి. చేస్తారా? చేసి చూపియండి. చేస్తే బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్ చేయండి. ఓకే, ఎన్ కన్వెన్షన్కు 4 కోట్లు డిమాండ్, 400 కోట్లు డిమాండ్ అంట. వామ్మో, బాగానే ఇచ్చిర్రు. అంటే మన అంతకుముందు బీఆర్ఎస్కి కూడా నాగార్జున ఫండింగ్ పంపించిండు కూలగొట్టద్దని. అప్పుడు నాగార్జున ఫండింగ్ పంపిస్తే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫండింగ్ తీసుకోవాలి. సేమ్ మీ పాలనే వీళ్ళది కూడా ఉంది కదా. అంతకుముందు నాగార్జున ఎంత ఫండింగ్ పంపించింది మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ కన్వెన్షన్ గురించి, దీన్ని కుళ్ళగొట్టద్దు ఏం చేయొద్దని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కోర్స్ రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా ద్వారా 2500 కోట్ల రూపాయలు ఇంకెక్కువనే వెనకేసుకున్నట్టు టాక్ బయట. ఇవన్నీ నిజాలు మాట్లాడుతున్నామని మరి రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ట్యూబు గొట్టాలని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి సార్కి మండుతూ ఉన్నది. అరే శాటిలైట్ వాళ్ళు మాట్లాడతలేరు, హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి వెనకాల వేసుకుంటూ పైసలు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు. కరోనా మళ్ళీ వస్తుంది. పంజాబ్ విసురుతున్న కోవిడ్ 4.0 అంట. కొత్త వేరియంట్ వెలుగులోకి. యూరప్, యూకే, యూఎస్లో వ్యాధి గుర్తింపు. కోవిడ్ XCC విజృంభణ. సో కోవిడ్ మళ్ళీ విజృంభించబోతుందట. సో తస్మాత్ జాగ్రత్త. సో ఇంకా భారతదేశానికి రాలేదు, 4th వేరియంట్ రాబోతుంది. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ శానిటైజేషన్లు, మాస్కులు, గుంపులో తిరగడం అండ్ అట్లాగే ఫ్లైట్లో నుంచి ఎవరైనా బయట దేశంకి వెళ్ళొచ్చినా తగిన జాగ్రత్తలు మనమే తీసుకోండి. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ, ఏపీకి కొత్త ట్రైనీ ఐపీఎస్లు. 2 తెలుగు రాష్ట్రాలకు 8 మంది కేటాయింపు. రాష్ట్రానికి 4 చొప్పున యువ ఐపీఎస్లు. 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ పరేడ్. నిఖత్ జరీన్కు డిఎస్పీ ఉద్యోగం. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం డిఎస్పీగా ఉద్యోగం. నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్. మనం ఉన్నట్టు మాట్లాడుకుందామా. నిఖత్ జరీన్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తను గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రభుత్వం తరపున తనకి చెక్ ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు ఏమో ఇచ్చినారు. అండ్ అట్లాగే 600 గజాల స్థలం కూడా ఇచ్చినారు. దాంతోపాటు ఉద్యోగం మాజీ సీఎం కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలా. ఇక్కడ నిఖత్ జరీన్ పోయి గోల్డ్ మెడల్ కొట్టడానికి తనకి చేయూత ఇచ్చి తెలంగాణ బిడ్డగా, సో క్రీడాకారునిగా తనకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ఆ ఫోటో కూడా ఉంటుంది చూడండి. కేసీఆర్తో ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నిఖత్ జరీన్ కలిసినారు, చెక్ ఇచ్చినారు. దాంతోనే తను ట్రైన్ అయ్యి మళ్ళా ఒలింపిక్స్కి పోయి ఆడింది. 600 గజాల స్థలం ఇచ్చినారు.